మీద సంపాదన మీద ఆధారపడి ఎక్కువ కుటుంబాలు జీవితం సాగిస్తూ ఉంటాయి. అలాంటి ఇంటి పెద్ద అనుకోని ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలైతే, ఆ ఇంట్లో ఇంకొకరి సంపాదన లేకపోతే ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నమైపోతుంది. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఆ ఫ్యామిలీని ఆదుకునేందుకు పోస్టల్ శాఖ పలు జీవిత బీమా పథకాలను అతి తక్కువ ప్రీమియంతో అందిస్తోంది. వాటి వివరాలను తెలుసుకుందాం. పథకం 1 755 రూపాయలు. కుటుంబం అంతా ఓ హోటల్కి వెళ్ళి టిఫిన్ చేస్తే అయ్యేంత ఖర్చు. ఈ సొమ్మును ఏడాదికి ఒక్కసారి తపాలా శాఖ నివాబూపా హెల్త్ ఇన్సూరెన్స్తో కలిసి నిర్వహిస్తున్న పథకంలో పెట్టుబడి పెడితే ఆ పాలసీదారు కుటుంబానికి పోస్టల్ శాఖ 15 లక్షల రూపాయల బీమా పరిహారం అందిస్తుంది. చనిపోకపోయినా శాశ్వతమైన అంగవైకల్యం ప్రాప్తించి ఆ పాలసీదారుడు సంపాదనకు దూరమయ్యే పరిస్థితులు ఏర్పడితే కూడా 15 లక్షల రూపాయల పరిహారం అందుతుంది. ప్రమాదం బారిన పడి ఆసుపత్రిలో చేరిన వెంటనే దాని తీవ్రతను బట్టి వైద్య ఖర్చుల కోసం ముందుగా ₹1,00,000 చేతికందుతుంది. ఆసుపత్రిలో సాధారణ వైద్యం జరిగితే రోజుకు 1000, ఐసీయూలో ఉంటే రోజుకు 2000, ఒకవేళ చేయి కాలు ఏదైనా విరిగిపోతే దాన్ని సరిచేసేందుకు 25,000 అందజేస్తారు. ఇక రెండో పథకం విషయానికి వస్తే, ఏడాదికి ₹520 చెల్లించి టాటా ఏఐజీతో కలిసి తపాలా శాఖ అందిస్తున్న యాక్సిడెంట్ బీమా పాలసీలో చేరితే విధివశాత్తు ఏదైనా ప్రమాదం సంభవించి పాలసీదారుడు చనిపోతే నామినీకి 10 లక్షల రూపాయల పరిహారం లభిస్తుంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటుంటే గనుక ఆ చికిత్స కోసం ₹1,00,000 అందిస్తారు. ఇక మూడో పథకంగా ఏడాదికి ₹320 చెల్లించి టాటా ఏఎస్జీ తపాలా శాఖ సంయుక్తంగా నిర్వహిస్తున్న యాక్సిడెంటల్ బీమా పథకంలో చేరడం ద్వారా పాలసీదారుడు ప్రమాదంలో మృతి చెందితే నామినీకి 5 లక్షల రూపాయల బీమా లభిస్తుంది. శాశ్వత అంగవైకల్యం కానీ శాశ్వత పాక్షిక అంగవైకల్యం కానీ జరిగితే కూడా ఈ 5 లక్షల రూపాయల పరిహారం అందిస్తారు. ఆసుపత్రిలో చేరి వైద్యం తీసుకుంటూ ఉంటుంటే కనుక ₹50,000 ఆర్థిక సాయం అందజేస్తారు. 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు ఉన్నవారు ఎవరైనా ఈ పథకాల్లో చేరే అవకాశం ఉంది. అయితే ఈ పాలసీలో చేరాలి అంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకులో ఖాతా ఉండాలి. ఓ ₹100 చెల్లిస్తే ఈ పోస్టల్ శాఖ ఈ ఖాతాను అందిస్తుంది. తక్కువ మొత్తం ప్రీమియంగా చెల్లించి కుటుంబానికి కొంతమేర ఆర్థిక భరోసా ఇవ్వాలి అనుకునే ప్రతి ఒక్కరూ ఈ 3 పథకాల్లో ఏదో ఒకటి ఎంచుకోవచ్చు. పథకాల్లో చేరేందుకు మీకు దగ్గరలో ఉండే ఏ పోస్ట్ ఆఫీస్కు వెళ్ళినా వారు పూర్తి వివరాలను అందిస్తారు. సో ఏడాది వ్యవధికి కొద్ది మొత్తం మనది కాదు అనుకుంటే గనుక మీ కుటుంబానికి మీరు చక్కటి ఆర్థిక భరోసాను అందించే అవకాశం ఉంటుంది.